ఇవాళ భారతదేశంలో జరుగుతున్న జనగణన గురించి మాట్లాడడం కేవలం అవసరం కాదు, అది సామాజిక న్యాయం, సమానత్వం గురించి మాట్లాడడం కూడా. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఒక మాట అంటారు, మీరు కొలవని దాని గురించి మీరు ఏం చేయగలరు అని. కాబట్టి ఎలాంటి లెక్కలు లేకుండా దేనికి కూడా మనం దేన్ని కేటాయించలేము. అంటే ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి జనగణనలో భాగంగా బీసీల శాతాన్ని లెక్కించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వంలో వచ్చే పథకాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు కానీ జనాభా ఎంత ఉంది అనేది అంశాన్ని బయటికి చెప్పకుండా కేవలం బీసీలకు ఈ పథకాలు ఇస్తూ ఉన్నాం, దీని ద్వారా సామాజిక న్యాయం జరుగుతూ ఉంది, దీనివల్లనే కులాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, లేకపోతే చేతి వృత్తులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ దేశంలో ఎందుకు బీసీల లెక్కలు తీయలేకపోతున్నారు? ఇది కేవలం రాజకీయపరమైన కుట్ర మాత్రమే. ఎందుకంటే ఎన్నికల సమయంలో కేవలం నామమాత్రంగా ఈ కులానికి అది ఇస్తాం, ఆ కులానికి ఇది ఇస్తాం, లేదంటే కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామంటారు. కానీ వాటిని క్షేత్రస్థాయిలో అమలు జరపాలంటే అసలు బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం ఉన్నారు, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు అనే అంశాన్ని ప్రభుత్వాలు ఎందుకు బయట పెట్టడం లేదనేది అందరికీ తెలిసినటువంటి నిగూఢమైనటువంటి ప్రశ్న. మరి ఇవాళ దేశంలో బీసీల లెక్కలు ఎంత ఉన్నాయో తెలియకుండా వాళ్ళకు సామాజిక న్యాయం ఎట్లా చేస్తారు, సమానత్వాన్ని ఎట్లా తీసుకొస్తారు, ఈ బీసీ కమిషన్లను ఎట్లా ఏర్పాటు చేస్తారు, వాటికి ఫండ్స్ ఎట్లా అలాట్ చేస్తారు? ఈ దేశంలో అడవుల్లో ఎన్ని పులులు ఉన్నాయో తెలుసు, జైళ్ళలో ఎంతమంది ఉన్నారో తెలుసు, వాళ్ళకి ఎన్ని పూటలు భోజనం పెడుతున్నారో తెలుసు, కుందేళ్ళు, కుక్కలు, నక్కలు, మేకలు ప్రతి దానికి లెక్కలు ఉన్నాయి. చివరికి అడవిలో ఏ జాతి మొక్కలు ఎన్ని ఉన్నాయో కూడా లెక్కలు ఉన్నాయి. కానీ ఈ దేశంలో అత్యధిక శాతం జనాభా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజల యొక్క జనగణన లెక్కలు తేల్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అలసత్వం వహిస్తున్నాయనేది తీవ్రమైనటువంటి అంశం. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి జనగణనలో భాగంగా ఖచ్చితంగా బీసీల జనగణనను కులగణన రూపంలో తీసుకురావాలి. ఖచ్చితంగా కులాల లెక్కలు బయట పెట్టాలి. అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. అప్పుడే ఆ కులం ఎంత వెనుకబడి ఉంది, దాని స్టేటస్ ఏంటి, ఎట్లా డెవలప్ చేయాలనేది ఒక స్ట్రక్చర్ తెలుస్తుంది. ఏమీ లేకుండా గాల్లో లెక్కలు చెప్పి ఉన్న ఇది కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం అంటారు, దానికి బడ్జెట్ రిలీజ్ చేయరు, మీకు పదవులు ఇస్తామంటారు, దానికి అధికారం ఉండదు. అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో? నిజంగానే బీసీలకు సామాజిక న్యాయం దక్కుతుందా? నిజంగానే సమానత్వం కనబరుస్తుందా ఈ ప్రభుత్వాలు అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశం. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి జనగణనలో ఖచ్చితంగా బీసీల కులగణన అనేది జరగాలి, బీసీలకు న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి. అప్పుడే ఈ దేశంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజకీయ నాయకులకు, పబ్లిక్ అథారిటీస్కి అందరికీ తెలుసు, బీసీల లెక్కలు తీస్తే వాళ్ళందరూ వచ్చి ప్రశ్నిస్తారు, అప్పుడు మన ఆటలు సాగవు, మన రాజకీయాలు జరగవు అని. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. బీసీ సమాజం పట్ల ఇంత దారుణమైనటువంటి వివక్షతను ప్రభుత్వాలు విడనాడాలి. ఈ జరగనున్న జనగణనలో కులగణన ఖచ్చితంగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ బాబుగా నేను ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాను.